హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం అయితే మనం ఒక లారీ స్టాండ్ దగ్గరికి రావడం జరిగింది. అసలు లారీ డ్రైవర్ల లైఫ్ ఎలా ఉంటుంది, లారీ డ్రైవర్లు నెలకి ఎంత సంపాదిస్తారు మనకి బాగా తెలుసు. ముఖ్యంగా హైవే రోడ్లలో ఎక్కువగా లారీలే ఎక్కువగా ప్రమాదానికి గురవుతూ ఉంటాయి. మరి అలా ప్రమాదానికి గురైనప్పుడు ఆ డ్రైవర్ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, వాళ్ళకి అన్నం ఎవరు పెడతారు, సో ఇవన్నీ కూడా మనం పూర్తిగా లారీ డ్రైవర్ని అడిగే ప్రయత్నం చేద్దాం. సో వెల్కమ్. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? అంపయ్య. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు అన్న డ్రైవింగ్? 20 సంవత్సరాల నుండి ఉన్నా అన్న ఈడ. 20 సంవత్సరాల నుంచి లారీ డ్రైవింగ్. లారీ డ్రైవింగ్. ఎంత వస్తుందన్న నెలకి? ఏమొస్తా అన్న, బండ్లు ఖాళీ అయితేనే పైసలు ఇస్తారు, బండ్లు ఖాళీ కాకపోతే పైసలు ఇరు. ఇప్పుడు నింపుకొచ్చి 2-3 రోజులు 4-5 రోజులు ఆగుతుండే బండ్లు దందలు లేక. ఏడ గిరాకీలు లేవు, ఏమి లేవు. ఇప్పుడు డంగులు పడిన కాటి నుండి బండ్లకైతే అసలు ఖాళీ పరిశక్తి లేదు. ఆ డంగుల వల్ల చాలా ఇబ్బంది అవుతుండదు డ్రైవర్లకి, బండి షేట్లకి, అందరికి. ఆ డంగులు లేపితేనేమో బండ్లు అయితే మంచిగా నడుస్తాయి. ఆ డంగుల వల్ల ఇప్పుడు బండ్లు ఆగిపోతున్నాయి. అన్ని ఎమిటి బండ్లే ఉన్నాయి, ఖాళీ కాక 2 రోజులు 3 రోజులు నిలబడిపోతున్నాయి బండ్లు. ఇది పరిస్థితి. ఇప్పుడు ఇట్లా ఉండదు పరిస్థితి. ఇంకా రాంగ్ ఇంకా ఎట్లా పరిస్థితి అవుతుందో, ఎట్లా బతకాలనే కానీ ఆలోచన తెలుస్తలేదు మాకు. ఇప్పుడు దీని కారణం చెప్పాలంటే 10 మంది అది పోతే ఎవరు పట్టించుకుంటలేరు ఎక్కువ. ఇంతకుముందు లీడర్లు దాలకపోయి డంగుల కాడ ధర్నాలు అన్నీ చేసినాం. ధర్నాలు చేస్తే వాళ్ళు మమ్మల్ని లైసెన్స్ తెచ్చుకునేమో, అది తెచ్చుకునేమో అని ఒక్క డంగుకు పోయి 4-5 వేలు 30 డంగులు అయినాయి. ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు కానీ ఇప్పుడు కాంట్రాక్ట్లు కానీ మొత్తం ఆడికే డంగుల మీదకి పోతుండ్రు. తక్కువ రేట్ అని ఆడే తీసుకుంటుండ్రు, పోతుండ్రు. కిరాయి తక్కువ అంటుండ్రు, టన్నీ షాప్ తక్కువ అవుతుందని ఆడికి పోయి తీసుకొని పోతారు అన్నోళ్ళు. ఒక లారీ కిరాయికి వెళ్తే ఎంతవరకు వసూలు చేస్తారు మీరు? లారీ బండి ఖాళీ అయితే ఇప్పుడు టన్ను ప్రకారం వేస్తున్నాం అన్న. 650 రూపాయలు 700 దాకా వేస్తున్నాము. 12 టన్నులు ఉండదు. 7,500 8,000 వస్తాయి. 8,000 అన్న 5,500 6,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇంకా మిగిలేది డ్రైవర్కి 500 ఇస్తారు ఖాళీ చేస్తే. లేకపోతే ఇంకా డ్రైవర్కి ఏం లేదు. ఇంకా డ్రైవర్ ఇప్పుడు ఇంకా వచ్చి సాయంత్రం పొద్దున 6 గంటలకు వస్తే సాయంత్రం 5 గంటల దాకా ఉండాలి. ఖాళీ అయితే 500 ఇస్తారు, ఖాళీ కాకపోతే 200 చేతులు పెట్టి పంపిస్తారు. డ్రైవర్ పరిస్థితి ఇది. అంటే మరి ఎట్లా ఇంట్లో మరి పోషణ ఎట్లా? పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, అందరు ఉంటారు. ఇప్పుడు ఇంట్లో భార్య పిల్లలు ఉంటారంటే ఇప్పుడు మా మీద వాళ్ళు ఆధారపడి బతుంటారు అన్న. ఇప్పుడు మామేమో ఒక నాన్న నడుస్తాలే, ఈ పొద్దు నడుస్తారు, రేపు నడుస్తాను కానీ అట్లే చేస్తున్నాం. వేరే పక్క వాళ్ళన్నా లాంగ్ వాళ్ళంటే లాంగ్ పోయే పరిశక్తి లేదు ఇప్పుడు మాకు. లాంగ్ నిద్రలు కాయలేము లాంగ్ బండ్లో పోతే. ఇంకేదో ఇంక దీని మీదే పడి బతుకుతున్నాం ఈడ అడ్డ మీద. మరి సరిపోతున్నా ఇంట్లో ఈ డబ్బులు తీసుకెళ్లి ఏం వండుకుంటారు, ఏం తింటారు అసలు? సరిపోతుందంటే ఒకనాడు వస్తాయి ఒక 1000 రూపాయలు వస్తాయి, ఒకనాడు ఒక 500 వస్తాయి, ఒకనాడు ఒక 200 వస్తాం. దాంట్లోనే సరిదొప్పుకుంటున్నాం అట్లే. ఇంకా దీంట్లోనే సరిదొప్పుకొని దీంట్లోనే బతకాలా, దీంట్లోనే తినాలా, దీంట్లోనే ఉండాలి. ఇంకా సంపాదన అనేది అయితే 1 రూపాయి సంపాదించేది ఏం లేదు. చేసిన కష్టం చేసిన తిండికే ఎవరికే సరిపోతుండే. ఇంకా అంటే ఇంతకు ముందు బాగుండేదా లైఫ్? ఇంతకు ముందు తెలంగాణ సపరేట్ కాకముందు అయితే మంచిగా ఉండేదన్న. రోజు 2,000-3,000 తీసుకొని పోతుంటిమి అప్పుడు. ఇప్పుడైతే అస్సలు ఈ తెలంగాణ సపరేట్ అయిన కాటి నుండి, డంగులు పడిన కాటి నుండి అస్సలు 1 రూపాయి ఆమ్దాని అనేదే లేదు. రోజు 500 సంపాదిస్తే బిర్రు కష్టం అయిపోతుంది ఇప్పుడు. అప్పుడు మంచిగా ఉండే 2,000 కాటికి తీసుకొని పోతుండే రోజు ఇంటికి పోతే. సాయంత్రం పొద్దున 6 గంటలకు వస్తే సాయంత్రం 5 గంటల లోపల తీసుకొని పోతుండే. మరి ఇంకా మీరు ఈ డ్రైవింగ్ తప్ప వేరే పని కూడా ఏమీ చేయలేరు? ఈ డ్రైవింగ్ తప్ప వేరే పని చేయాలంటే చేయలేమన్నా. మా తాను కాదు, ఇంకా వేరే పని చేయాలంటే కానీ కాదు. ఇంకా అప్పుడు చేసిన వాళ్ళకైతే అలవాటు పడిన వాళ్ళు అయితే చేసుకుంటారు. ఇప్పుడు మేము దీని మీదే డ్రైవింగ్ మీదే ఉన్నాం కాబట్టి వేరే పని వాళ్ళంటే వేరే పని చేయలేము. మా తాను కాదు కానీ ఆ పని చేసేది అన్న. అలాగే మీరు ఎక్కువగా దూరం ప్రయాణిస్తారు కదా లారీలో, పెద్ద పెద్ద లోడ్లు తీసుకుని. మామంటే ఎక్కువ లాంగ్ పోయామన్నా. పోతే ఇప్పుడు గట్కేసారు, గట్కి పోతా 30-40 కిలోమీటర్లు పోయి నింపుకొస్తాం అంతే. ఎక్కువ దవ్వు పోయేది లేదు, ఎక్కువ దగ్గరికి పోయేది లేదు. ఇంకా సాధారణంగా లారీలు ఎక్కువ అదర్ స్టేట్లకు వెళ్తాయి. లాంగ్ బండ్లు పోతాను. పెద్ద బండ్లు 12 టైర్ 14 టైర్ బండ్లు అయితే అవి లాంగ్ పోతారు వాళ్ళు. మనం లాంగ్ పోము. ఇక్కడనే మంది లోకల్. ఈ లోకల్లానే తిప్పుతాం మేము ఎక్కువ. లాంగ్ అయితే ఎక్కడ పోము. ఎక్కువగా బయట నేను న్యూస్ లో విన్నాను, లారీ డ్రైవర్లు డ్రింక్ చేసేసి ఇష్టం వచ్చినట్టు డ్రింక్ చేసి డ్రైవింగ్ నడపొద్దండి అంటే కానీ వాళ్ళు అలవాటు బండి వాళ్ళు ఏం చేస్తారంటే టైంకి తాగంది వాళ్ళకి బండి నడిపే పరిశక్తి లేదు. ఎట్లా అంటే వాళ్ళు తాగితేనే బండి నడుస్తుంది వాళ్ళది. ఎట్లా అంటే ఇప్పుడు నిద్రలు కాస్తారన్న వాళ్ళు, లాంగ్ పోయే వాళ్ళు కాబట్టి నిద్రలు కాస్తారు. అది తాగేయడానికో కొద్దిగా మంచిగా ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి. బండి కానీ మంచిగా టైం టు టైం కలపాలి వాళ్ళకి ఎక్కువ లాంగ్ మీద పోతే. ఇప్పుడు తాక్కోకుండా ఏం చేస్తారంటే ఇంక నిద్ర మబ్బులు వస్తాయి. ఇంక ఏదన్నా కోదాన్ని గుద్దుకునాలా, ఏదానికైనా పెట్టి పెట్టాలా. అది తాగిన దాని మీద ఏమవుతుంది అంటే వాళ్ళకి నిద్ర అనేది కొద్దిగా తక్కువ అవుతుంది.
ఇప్పుడు తాగడం వల్ల నిద్ర తక్కువ అవుతుంది. తాక్కోకుండా ఉంటే ఏమవుతుంది అంటే 24 గంటలు లాంగ్ కొట్టాల్సి వస్తుంది, టైం కలపాల్సి కాబట్టి వాళ్ళకి తాగితేనే కొద్దిగా నిమ్మలంగా పోతుంది బండి. ఏమంటే డ్రైవర్లు తాగి గుద్దేరా అనే కాడికి వద్ద డ్రైవర్ తాగితే పర్ఫెక్ట్ నడుపుతాడు బండి. అవునా? బండి పర్ఫెక్ట్ నడుస్తుంది బండి డ్రైవర్ తాగితే. ఏమైతే ఇప్పుడు మనం చక్కగా పోతున్నాం, వేరే వాడు ఇప్పుడు చిన్న బండోడు వచ్చే పెద్ద బండోడు వచ్చే వాడు కంట్రోల్ నిద్ర ముప్పులు కంట్రోల్ తప్పి మన బండి గుద్దుకుంటే మనదే తప్పు అంటారు. ఇది పరిస్థితి జరుగుతుంది. మరి ఇప్పుడు చాలా చోట్ల కూడా లారీ డ్రైవర్లు తాగేసి నడుపుతారు, ఇలా గుద్దేస్తారని న్యూస్ లో వింటూ ఉంటాం. కరెక్ట్ అన్న, తాగేసి నడుపుతారంటే ఇప్పుడు ఓవర్ తాగద్దు, తాగితే లిమిట్. ఇప్పుడు క్వార్టర్ తాగి 90 తాగితే బండి అంత మంచిగా నడుస్తుంది. ఇప్పుడు క్వార్టర్ తాగి బండి నడపాలంటే ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది. బండి మీద కూర్చున్నా కానీ క్వార్టర్ తాగినా కానీ బండి మీద వీటికి దెబ్బనే దిగుతుంది. ఎక్కువ సేపు కానీ ఉండదు. అది ఎక్కువ సేపు కానీ బండి నడిపితే తాగి ఎక్కువ సేపు ఉండదు. కానీ అట్లా తాగడం వల్ల మీకు మీ ఆరోగ్యం కూడా మంచిది కాదు. అలాగే పోలీసులు కూడా మీకు డ్రింక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తే మీరు దొరుకుతారు కదన్న. మరి డ్రింకింగ్ దానికే ఇప్పుడు వాళ్ళు అది పెట్టిన దానికే దొరుకుతారని చాలా మంది ముందు తాగడం కానీ తక్కువ చేసిండ్రు. ఏమైతే వాళ్ళు ఏం చేస్తుండ్రు అంటే డ్యూటీ అయిపోతే ఇంటికి పోయి ఇంటికాడ తాగి ఇంటికాడ వండుకుంటుండ్రు. ఇప్పుడు చాలా మంది తక్కువైంది. ఇప్పుడు డ్రింకింగ్ పట్టుకుంటారని చాలా మంది తక్కువ చేసిండ్రు. ముందు తాగడం తక్కువైంది. నీకు ఎట్లా అన్న, నీ లైఫ్ ఎలా ఉంది? నీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులో బిడ్డానా. నాకు చదివిస్తామని వేలు ఫీజులు కట్టి చదివిస్తే కానీ వాళ్ళు చదువుకోలే. 10th క్లాస్ వరకు చదివిండ్రు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చేసిండ్రు. ఇంకా ఇడిచిపెట్టి ఇంటికాడ కూర్చొని ఇంకా ఏడన పని దొరికితే పోతుండ్రు, లేకపోతే లేదు వాళ్ళు. ఇంకా బిడ్డకైతే కానీ నేను చూసుకుంటున్నారా? మరి నాకు కొడుకు ఇప్పుడు 22 సంవత్సరాలు అన్న, పెద్ద ఆయనకి. చిన్న ఆయనకి 19 ఏళ్ళు. ఇంకా పని చేసుకుంటుండ్రు వాళ్ళు. నీకు వచ్చే కష్టానికి వాళ్ళని చదివించలేకపోయావా? నాకు వచ్చే కష్టానికి చదివించలేకపోయే కన్నా నా కష్టం ఎంత నుండి సప్పో తెచ్చి చదివేయాలని ఆలోచన చేసినా వాళ్ళు చదవలే. నాకు కష్టం చేసిన కాడికైనా కానీ వాళ్ళకే పెడదాము చదివిస్తామని చదివించినా కానీ చదువుకోలేదు వాళ్ళు. ఇంకా చదవని వాళ్ళు మనం ఏం చేస్తాం అనగా, వాళ్ళు చదవలేదు, చందరలేదు. చదవడానికి ఇంకా ఇష్టం ఏదైనా పని చేసుకొని బతకండి ఆ పని చెప్పినా. ఇంకా పని చేసుకుంటుండ్రు, ఆడ ఈడ పోయి ఆడ పని ఈడ పని చేసుకుంటుండ్రు. వాళ్ళు 4 రూపాయలు సంపాదించుకుంటుండ్రు. అంటే మరి ఇప్పుడు నా మీద ఆధారపడి బతకలేరు వాళ్ళు. వాళ్ళు బతుకుతున్నారు. నాన్న చేసిన కష్టం ఏమంటే ఇంట్లోనే ఇంకా ఇంటి కిరాయిలకి, ఇంట్లో ఖర్చులకి, వాటికి వీటికి దొబ్బుతున్నాను ఇంతే. ఇంకా అన్న, ఇప్పుడు నీకు వచ్చే ఆదాయం అంతంత మాత్రమే అంటున్నావు కదా. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా ఒక ప్రమాదం జరిగింది అనుకో, మరి అప్పుడు ఎట్లా సెట్ చేస్తావు నువ్వు డబ్బులు? ఎట్లా సెట్ చేయాలంటే ఇంకెవరినో కాళ్ళలో కడుపులో పట్టుకొని సెట్ చేసుకోవాలా, బాగా చేయించుకోవాలా కదన్న. వద్ద అయితే పైసలు ఏమి ఉండవు. ఎవరినో ఇంకా వాళ్ళని అడుక్కోవాలా, ఏదో చేసుకోవాలా, హాస్పిటల్ దగ్గర తిరగాల, పెట్టుకోవాలా, పెట్టి చేసుకోవాలి ఏదో ఒకటి. మరి ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తున్నాయి మీకు అంటే లోన్స్ కానీ అట్లాంటి? ప్రభుత్వం నుండి ఏ ఆధారము లేదన్న. లారీ డ్రైవర్లకి అది ఇస్తాం ఇది ఇస్తామన్నారు. ఇంతవరకు ఊరి లేదు, ఏ ప్రభుత్వం రాలేదు లారీ డ్రైవర్లకి. ఇంతవరకు 1 రూపాయి లేదు, చేసిందేం పెట్టిందేం లేదు లారీ డ్రైవర్లకి. అంటే ఉచిత బస్సు ప్రకటించినప్పుడు ఆటోల గురించి చాలా మంది ఆలోచించారు, కానీ ఆటో డ్రైవర్ల గురించి, మిగతా రవాణా గురించి ఎవరో పట్టించుకోలేదంట. ఆటో ఇప్పుడు ఉచిత బస్సు లేడీస్కి అన్నారు కదా, ఆటో వాళ్ళు ధర్నా చేస్తే ఆటో వాళ్ళకి అదో ఇదో చేస్తామని వాళ్ళకి నచ్చదొప్పిండ్రు. ఇప్పుడు లారీ డ్రైవర్లకి ఏమి ఇట్లా నష్టపోతున్నాము, ఇంత అవుతుండదు, మాకు ఏం పరిస్థితి జరగలేదని చెప్పుకున్నా కానీ ఎవరు పట్టించుకునే కాటికైతే ఎవరు అవకాశం లేదన్న. ఒక డ్రైవర్ గా చెప్పి ఎలా ఉంది ఫీల్, నీకు ఎట్లా అనిపిస్తుంది? డ్రైవర్ గా ఫీల్ గా చెప్పాలంటే కానీ సిగ్గుచేటు అనిపిస్తుంది. డ్రైవర్ బతికే వద్దు అనిపిస్తుంది. ఈ డ్రైవర్ పని ఇడిచిపెట్టి ఆడను వాచ్మెన్ పనిలో ఏదో చేసుకొని బతకదామా అనిపిస్తుంది. ఈ డ్రైవింగ్ చేసి ఇప్పుడు ఇక్కడ 10 రూపాయలు సంపాదించలేదు, పెట్టేది లేదు. ఇక్కడ ఇంకా ఊక రావాలా పోవాలా, ఇంటికి పొద్దున 6 గంటల 5 గంటలకు వస్తే 6 గంటలకు ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఓనర్ని అడిగితే ఓనర్ ఖాళీ ఎటుకెళ్ళి లేవాలా అంటాడు. ఇంకా నెల జీతాలు తీసుకుందామంటే నెలకి కరెక్ట్ ఇయ్యరు జీతాలు, కానీ లారీ డ్రైవర్ జీతాలు కరెక్ట్ ఇయ్యరు. ఈ కొద్ది ఇస్తాం. డ్రైవర్లు జీతానికి కూడా పని చేస్తారా? జీతం ఉంటుంది, బత్తాలకు ఉంటావి, అన్ని ఉంటావు అన్న. బత్త ఉంటుంది, జీతం ఉంటుంది, కానీ ఇంకా నెలకంటే ఇయ్యరు. బండ్లు ఖాళీ అయినప్పుడే పైసలు తీసుకోవాలి, వెళ్ళిపోవాలి. మేము మొత్తానికి చాలా కష్టం ఉంటావు ఫీల్డ్. బాధలు అన్న ఇక డ్రైవర్లు పని చేసే వాళ్ళకైతే. నువ్వు డ్రింక్ చేస్తా ఉన్నా? మరి మనం డ్రింక్ చేస్తాం కానీ అన్న బండి మీద మాత్రం ఎప్పుడు తాగలేమన్నా. డ్రైవింగ్ చేసుకుంటే ఎప్పుడు తాగలేదు, చేయలేదు. ఎప్పుడు ఇంటికి పోతే తాగాలనిపిస్తేనే తీసుకొని పోయి తాగుతా. ఇంట్లో తాగుతా మరి అది, కానీ ఇంట్లో కూర్చొని మంచిగా తాగి తిని పండుకుంటా. బయటకు కానీ వెళ్ళను. ఇంకా
అంటే ఒక రకంగా చెప్పాలంటే డ్రైవింగ్ ఫీల్డ్ అనేది చాలా రిస్క్ అని చెప్తారు కదా. అంటే మనం సరిగ్గా వెళ్ళగానే అవతల వాళ్ళు సరిగ్గా రాకపోతే డ్రైవింగ్ ఫీల్ అనేది ఎట్లుంటది అని అంటే ఇప్పుడు అక్కడ బాయి ఇక్కడ చెరువు, అది అక్కడ వల్లేము ఇక్కడ వల్లేము, అక్కడ బాయిలోకి వల్లేము ఇక్కడ చెరువులోకి వల్లేము, మధ్య రకం బతుకు అనమాట డ్రైవర్లది. అక్కడ పోతే అక్కడ చేస్తాడు, ఇక్కడ వస్తే ఇక్కడ చేస్తాడు, మధ్య 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 ప్రకారం బతుకు అనమాట ఇది, అంతే ఇంకా డ్రైవర్లది. ఏ టైం ఏం జరుగుతుంది, ఇప్పుడు మనం ఎంత చక్కగా పోయినా ఎవడు ఎట్లా వస్తాడు అనేది కానీ తెలియదు. ఇప్పుడు మనం మంచిగా రాంగ్ రూట్లో పోకుండా మంచిగా మన సేఫ్ట్లో మనం పోతుంటాం. వెనక్కి వచ్చేవాడు సరిగ్గా రాడు, ముందర పోయేవాడు సరిగ్గా వాడు, కట్లు కొట్టుకుంటూ పోతుంటారు బైకులలో కానీ ఆటోలు కానీ ఈ కార్లలో కానీ. ఈ కార్లలో బైకులలో ఆటో వాళ్ళతోనే పెద్ద బండ్లకి చాలా ఇబ్బంది. ఇప్పుడు పెద్ద బండి స్పీడ్లో ఉంటుంది అన్న, ఏకదం బ్రేక్ కొడితే బండ్లు ఆగవు దబ్బన. ఇప్పుడు బైక్ కూడా కొట్టుకుంటూ పోయేవాడు చక్కగా బండి కాడికి వచ్చిన బ్రేక్ కొడితే బ్రేక్ ఏడవుతాను, ఇంకా బండి తగులుకుంటే పోతుంది. ఇది మొత్తానికి లైఫ్ చాలా కష్టంగా ఉంది. లైఫ్ అయితే చాలా కష్టం ఉందన్న. మరి ఆరోగ్యం అవి చూసుకుంటున్నావు అన్న? ఆరోగ్యం అయితే మంచిగానే చూసుకుంటామన్న, ఆరోగ్యానికి ఏం పర్వాలేదు. టైం మీ భార్య నువ్వు డ్రైవింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఏం చెప్పు ఇంట్లో నుంచి? అంటే ఆమెకు కూడా తెలుస్తాయి కదా డ్రైవింగ్ ఫీల్డ్ ఎట్లా అని. ఇప్పుడు ఇంటి కార్డు ఉంటే వెళ్ళాక భార్య పిల్లలు అందరు చెప్తారు, నిదానంగా పోయి నిదానంగా రా, సేఫ్టీగా పోయి సేఫ్గా తిరిగిరా, ఎక్కువ రిస్క్ పడద్దు, ఎక్కువ ఏం చేయొద్దు, మన సంగ పోయి మన సంగరా అని చెప్తారు. ఇంకంతే. ఎప్పుడైనా ప్రమాదానికి గురయ్యావన్నా? అంటే ఎట్లాంటి ఎప్పుడైనా ఫేస్ చేసావా అన్న? ప్రమాదం గురయ్యావంటే పెద్ద ప్రమాదంకి ఏం గురి కాలేదన్న, సన్నగా ప్రమాదం కాటికైతే కష్టపడినా. చిన్నగా ఇట్లా ఆటోలకు తగిలి ఇదేమన్నా బైక్లోకి తగిలి గట్టావట్లాన ఇబ్బంది పడినా కానీ ఇతర దాంట్లోనైతే పెద్దగా యాక్సిడెంట్లు ఏం లేదు, సాగు కొట్టింది ఏం లేదన్న. ఇంతవరకు ఇప్పుడు రైతుగా బాగానే ఉంది, దేవుడు కానీ మంచిగా చల్లగా చూస్తుండు, ఇంతవరకు అయితే మంచిగానే ఉంది అన్న. అలాగే ఇప్పుడు సాధారణంగా లారీ డ్రైవర్లు ఏదన్నా యాక్సిడెంట్ అయితే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, కొంతమంది జైల్లో పెడతారు. అలా జైలుకి వెళ్ళినప్పుడు మరి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటన్నా? అది ప్రభుత్వం ఆలోచించాలన్న. ఇప్పుడు లారీ డ్రైవర్లు జైలుకి పోతే ఇంట్లో పెండ్లం పిల్లలు ఉంటారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏమిటిది అని వాళ్ళు ఆలోచించాలి ప్రభుత్వం వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తామని యాక్సిడెంట్ అయిందంటే తీసుకుపోతారు, జైల్లో దింగుతారు, ఇంకా బెయిల్ తెచ్చుకుంటే బెయిల్ ఇస్తారు, మరి ఇంకా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది అప్పుడు యాక్సిడెంట్ అయితే. అయితే మరి ప్రభుత్వం నుంచి అయితే మీకు ఎట్లాంటి ఇది అయితే లేదు? ప్రభుత్వం నుండి అయితే లారీ డ్రైవర్లకి ఏం ఇంత 10 రూపాయలు వచ్చే ఆమ్దాని అయితే ఏం లేదన్న. ప్రభుత్వం వాళ్ళు అయితే ఏం పట్టించుకుంటారు, ఏ ప్రభుత్వము ఇంతవరకు అయితే లారీ డ్రైవర్లకు అని ఏం ₹1 సాయం చేసింది లేదు, పెట్టింది లేదు ప్రభుత్వం. ఇంకేమంటే ఇంకా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయాలనుకుంటే ఏ రకంగా రిక్వెస్ట్ చేస్తావు? ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయాలంటే మనం ఏం చెప్తామన్నా, ఏదో ఇట్లా ప్రభుత్వానికి సలహా చెప్పుకుంటాం, ఇట్లా మా పరిస్థితి బాగాలేదు, ఏదన్నా ఇంత సాయం చేయండి అంటే చేస్తే చేస్తారు, లేకపోతే లేదన్న, అంతకు తప్పితే ఏం లేదు. ఇంకా అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుందా, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగుందా? రేవంత్ రెడ్డి వచ్చిన నాటికే ఉంది, కేసీఆర్ వచ్చిన నాటికే ఉంది అన్న. డ్రైవర్ల బతుకైతే చాలా ఘోరంగా అయిపోయింది. ఇప్పుడు సిటీలోకి పోతాం, ట్రాఫిక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్లో వచ్చేదంటారు, పోటాలు కొడతారు, బండి ఆపుతారు, చాలాన్లు రాస్తారు, పంపుతారు. ఒక బండికి చాలాన్ రాస్తే 1600 2000 రాస్తుండ్రు. దీనికి మిగిలేదు ఏమో ₹1000 మిగిలితే డ్రైవర్కి ఎంత పోతాయి, సేటుకి 500 600 మిగులుతాయి. ఇంకా ఇప్పుడు 1600 చాలాన్ వచ్చేదంటే అట్లా 4-5 చాలాన్లు వస్తే ఏం కట్టుకుంటారు మన ఓనర్లు కానీ ఏం కడతారు? మీరు కడతారా ఓనర్లు కడతారు? కట్టుకుంటారు అన్న. చాలా మంది డ్రైవర్లు పోయి వచ్చి కాల్ చేసేది ఒకటే ఉంటుంది మాది. చాలాన్లు అంటే ఇంకా ఓనర్లే కట్టుకోవాలి అవి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద లారీ డ్రైవర్ లైఫ్ గురించి నువ్వు బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు. సో నాకు కూడా బాగా అర్థమవుతుంది ఎన్ని కష్టాలు ఉంటాయో లారీ డ్రైవర్ లైఫ్లో. సో ఖచ్చితంగా లారీ డ్రైవర్లకు అయితే చాలా కష్టబాధలు అన్న. ఏడికి పోయినా కానీ లారీ డ్రైవర్లకు కష్టబాధలు, చాలా బాధలు పడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసారు కదా లారీ డ్రైవర్ లైఫ్ ఎంత కష్టంగా ఉంటుందో అతను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నిజానికి వాళ్ళకి పాపం ఎట్లాంటి లోన్స్ కానీ అట్లాంటివి ఎక్కువ ఇవ్వరు. ఎందుకంటే లారీ ఏదైనా ప్రమాదానికి గురైతే వాళ్ళకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఆలోచిస్తూ ఉంటారు. అలాగే పాపం ఆయన చాలా బాధపడుతున్నారు. చిన్న చిన్న రోడ్డు ప్రమాదంలో కూడా ఒక లారీ డ్రైవర్ని అరెస్ట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోతుందని కూడా ఆలోచించరన్నా అరెస్ట్ చేసేస్తారు. అలాగే ఏదైనా మేము ట్రాఫిక్లో ఇరుక్కుని ఏదైనా కొంచెం రాంగ్ డ్రైవ్లో వెళ్తే మాకు చలానా వేస్తారు. అది కూడా 100-200 కాదు, దాదాపు 1600 వరకు కూడా వేస్తారు. మా రోజాదామే ₹1000 500 వరకు ఉంటుంది. 1600 చలానాలు వేస్తే మేము ఎలా బ్రతకాలని చెప్పేసి అంటున్నారు. సో మరి వీళ్ళ లైఫ్లో మంచి రోజులు రావాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.